యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మరి అందరిలో మనం కలుసుకుంటాం. మరి చాలామంది బుధవారం మరి బైబిల్ స్టడీలో పాల్గొనట్లేదు. ఇలాంటి వాక్యాలు మీకు దొరకవు. నేను ఎంతో శ్రమపడి నేను మీకోసం సిద్ధపరిచి మీ ముందు ఉంచుతున్నాను. అనేకమైన విషయాలు నేర్చుకునే మరి మంచి అవకాశం దేవుడు ఈ విధంగా ఇస్తున్నాడు. దయచేసి వీటిని వినండి, మరి కుటుంబ సమేతంగా నేర్చుకోండి. రాబోయే కాలాల్లో రోజుల్లో ఏ విధంగా దేవుడు మరి సంఘం పట్ల, ఇశ్రాయేలు పట్ల, అన్యజనుల పట్ల ఆయన ఉద్దేశాలు ఏ విధంగా ఉంటున్నాయో అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి దయచేసి మీరందరూ ఆదాన్ని తిమ్మని ప్రభు పేట కోరుకుంటున్నాం. ప్రార్థనతో బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని దీవించండి, ఆస్వాదించండి. మీ బైబిల్ స్టడీలో ప్రభా మరి ఇప్పుడు పాల్గొంచుండగా నీ దాసుని నేను నీ వాక్యాన్ని, ప్రకటన గ్రంథాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యములు భవిష్యత్తులో జరగబోయే కార్యాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చూపిస్తూ ఈ సమయాన్ని దీవించుకుని ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాటను పాడుకుందాం. 2 వచనాలు మాత్రమే. నీ మందిరము అతి శృంగారము. ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగను నూతన పరచు దేవా, నూతన పరచు దేవా. నీ రక్తము చిందించు నూతన జన్మము నీచి, స్వాస్యముగా మమ్ము చేసి నీ మందిరమును నిలిపి, స్వాస్యముగా మమ్ము చేసి మందిరముగా నిలిపి, కొదువనియందు కృప చూపించి తృప్తిగా పోషించితివి, కొదువనియందు కృప చూపించి తృప్తిగా పోషించితివి. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. నిరములో నిత్యము జీవము ఫలమును పొంది అన్నిటి యందు దీవించబడి ధన్యులుగాను దీవించబడి ఇదము. మహిమా 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 నీకే, మహిమా
శృంగారము ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగను సగి నూతన పరచువా నూతన పరచువా నూతన పరచువా. చాలా సంతోషం. గత వారాలుగా అధ్యాయాలు ప్రకటన గ్రంథం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఎన్నో విషయాలు నేను చెప్పడం జరిగింది. గత వారంలో 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మరి 5 వచనాలు మాత్రమే మనం ధ్యానించుకోవడం జరిగింది. మరొకసారి 11వ అధ్యాయంలో ఏముందో మనం చూసుకుందాం. ప్రకటన 11వ అధ్యాయము 1 నుంచి 14 వచ్చి మనం చదువుకుందాం. మరి ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను. వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైన అప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చే క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడిను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినముల నర వారి శవములను చుచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినముల నర అయిన మనం ఇప్పటి వరకు ప్రకటన 11వ అధ్యాయము 14 చదువుకున్నాం. ఇక్కడ దేవుడు మరి యేసుక్రీస్తు వారి యోహానుకు చెప్తున్న విషయం ఏంటంటే, మరి కొలత బద్దలాంటి తీసుకో, చేతి కర్ర తీసుకో, వెదురు కర్ర లాంటిది తీసుకొని మరి ఆ దేవదూత నిలుస్తూ ఇలా అన్నాడు, లేచి దేవుని ఆలయం వేదిక కొలతను తీసుకొని అందులో ఆరాధించే వారిని లెక్కపెట్టు అన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం, దేవుడు మరి కొలవడం అనేది దేనికి సూచనగా ఉందంటే, సంఘం ఆయనది, సంఘం మీద ఆయనకు అధికారం ఉంది, సంఘ విశ్వాసుల మీద ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఇది అధికారానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకోటి మనం చూసినట్లయితే ఆనర్షిప్, సంఘం అనేది దేవునికి సంబంధించింది, ఆయనే ఆనర్. కాబట్టి నువ్వు రక్షింపబడిన తర్వాత నీవు నీ సొంతం కాదు, నేను నా సొంతం కాదు,
మనందరం దేవుని అధికారం కింద ఉన్నాం. ఆయన ఓనర్షిప్ మనం, దేవుడే మనకి ఓనర్గా ఉన్నాడు, ఆయన మనల్ని పరిపాలించాడు అని. దాని తర్వాత బయట భాగాన్ని ఎందుకు మరి ఆయన కొలవద్దని చెప్పాడో, బయట భాగం ఎవరు ఉంటారో అవన్నీ గత వారం విషయం మీకు చెప్పాను. దాని తర్వాత మరి పవిత్ర నగరాన్ని కాళ్ళ కింద తొక్కారు. అంటే యెరూషలేము ఎవరు తొక్కారు? మరి మనం చరిత్ర అంతా చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసులుగా దేవాలయాన్ని పాడు చేసినట్లుగా నెబుకద్నెజర్ రాజు అవ్వచ్చు, బబులోను, మరి సిరియన్లు, గ్రీకులు, రోమేయులు, వీళ్ళందరూ యెరూషలేం పట్టణాన్ని వారి పాదాల కింద తొక్కినట్లుగా మనం చూస్తున్నాం చరిత్రలో. మరి ఇది ఈ సమయంలో కూడా, భవిష్యత్తులో కూడా అంత్యక్రీస్తు అనేవాడు క్రీస్తు విరోధి. ఆ విధంగానే తన పాదాల కింద మందిరాన్ని త్రొక్కడానికి తన సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది ఎప్పుడంటే నేను చెప్పాను ఇంతకుముందు మీకు, మహాశ్రమల కాలంలో. దాని తర్వాత 3, 4, 5 వచనాలు మనం చూసాం. 2 సాక్షుల్ని దేవుడు తీసుకొచ్చాడు. ఈ 2 సాక్షులు కూడా ఇశ్రాయేలు ప్రజలకి దేవుని సువార్త అందజేయడానికి అక్కడ ప్రభు వాళ్ళని ఏర్పాటు చేశాడు. 2 సాక్షులు ఎందుకు ప్రభు ఏర్పాటు, ఒకరు ఎందుకు అవ్వకూడదు, 3 ఎందుకు అవ్వకూడదు, 4 ఎందుకు అవ్వకూడదు, 2 ఎందుకు చేశాడంటే పాత నిబంధనలో 2 సాక్షులుగా ఉండాలని చెప్పాడు. 2 సాక్షులుగా ఉంటేనే ఏదైనా ఆ యొక్క మాటకు కానీ అది ఒక రుజువు చేస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తిని చంపాడు అనుకోండి, 2 సాక్షులు ఉండాలి, 2 చెప్పాలి ఈ వ్యక్తి చంపాడండి పలానా. మరి యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో కూడా 2 చెప్పి పంపించాడు. 2x2 2 సువార్త చెప్పండి అని చెప్పాడు. మన సువార్తీకరణ విషయంలో గొప్ప పాఠం ఏంటంటే 2 వెళ్ళి దేవుని సువార్త చెప్పాలి. అది కూడా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం తెలియజేస్తుంది. ఇక్కడ 2 సాక్షులు ఎవరో కూడా నేను మీకు చెప్పడం జరిగింది గత వారంలో. ఈ 2 సాక్షులు దేంతో పోల్చబడ్డారు? 4వ వచనంలో 2 ఒలీవ చెట్లు, అట్లనే 2 దీపస్తంభములు. ఒలీవ చెట్టు దేనికోసం వాడు? ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి ఆ నూనె. మరి నూనె దేనికి వాడతారు? ఆ దీపంలో వేయడానికి వాడతారు. ఆ నూనె వేసినప్పుడు వెలిగిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు వారు ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోలేదు చాలామంది ఇప్పటి వరకు. భవిష్యత్తులో కూడా ఆ రోజుల్లో మరి నమ్ముకోరు. మహాశ్రమలు వచ్చినప్పుడు కూడా వారు 2 సాక్షులు ఎందుకు ప్రత్యక్షంగా పంపడ్డారంటే వారు నమ్ముకోవాలి ప్రభుని, యేసుక్రీస్తుని అంగీకరించాలి. భయంకరమైన తీర్పు నుంచి వారు తప్పించడానికి, అంత్యక్రీస్తు ఆ క్రీస్తు విరోధి నుంచి తప్పించడానికి 2 సాక్షులను ప్రభు పంపించాడు, వారి హృదయాలు వెలిగించడానికి. ఈరోజు కూడా అనేకమైన సువార్తకులు ప్రజల ముందు పంపింపబడ్డారు, ఎందుకంటే వారి హృదయాలు వెలిగించబడాలని. 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభాలు, వారి హృదయాలు వెలిగించబడాలి. ఈరోజు చాలామంది హృదయాలు అంధకారంగా ఉన్నాయి. వారి హృదయాలు వెలిగించబడడానికి దేవుడు ఆ రోజు 2 సాక్షులను పంపించాడు. ఈ 2 సాక్షులు కొంతమంది ఏలియా అంటారు, కొంతమంది ఏలియా హానోక్ అంటారు, కొంతమంది మోషే హానోక్ అంటారు, కొంతమంది మోషే ఏలియా అంటారు. నేను నమ్మేది మాత్రం, చాలామంది నమ్మేది ఏంటంటే మోషే ఏలియా అనేది నమ్ముతారు. దానికి నేను గత వారం మీకు 6 కారణాలు చెప్పాను. ఒకవేళ 6 కారణాలు మీరు చదువుకోవాలంటే మీరు వెళ్ళండి, లాస్ట్ వీక్ వీడియో చూడండి, అధ్యాయంతో సహా మేము రాశాం. యూట్యూబ్లో మీకు అది అవైలబుల్గా ఉంటుంది. 6 కారణాలు కూడా నేను చెప్పడం జరిగింది. వీళ్ళెవరు? 2 సాక్షులు, మోషే, ఏలియా. ఇప్పుడు 5వ వచనం మనం చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే 2 సాక్షులు ఎవరైనా చంపాలని చూస్తే వాళ్ళ నోట్లో నుంచి మంటలు వస్తాయి. చూసారా? 5వ వచనం, వీరి శత్రువులు మింగి వేస్తారు. దేవుడు ప్రత్యేకమైన ఒక శక్తిని వారికి ఇచ్చాడు. వారిని ఎవ్వరు ఏం చేయలేరు. దేవుని సేవకులను ఎవరు ఏం చేయలేరు. మరి ఈరోజు చాలామంది సంఘాలను హింసిస్తున్నారు, సేవకులను చంపేస్తున్నారు.
ఒకవేళ దేవుడు వాళ్ళని చంపడానికి ఒప్పుకోకపోతే ఎవరు ఏం చేయలేరు. ఆ రోజు వారికి అధికారం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే వారు వాక్యాన్ని చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, మారు మనసు పొందమని చెప్పాలి, యేసుక్రీస్తు ఆయన రక్షకుడు అని చెప్పాలి. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో వారు టీవీలో చెప్పుంటారేమో, ప్రపంచమంతా వారిని చూశారు. వీళ్ళిద్దరూ చాలా ఫేమస్ అయిపోయారు. వీరి శత్రువులు మింగి వేశారు. వీరికి హాని చేయి వాడు ఎవడను సరే వాడు ఇలాగూ చంపబడాలి. వీడు దేవుని గుణముగా పలికే రోజులలో వాన ఏమీ రాకుండా ఆకాశాన్ని మూసివేసే అధికారము వారికి ఉంది. అంతేకాక తమకు ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తంగా మార్చడానికి వాటి మీద అన్ని రకాల ఈతి బాధతో భూమి మొత్తడానికి కూడా వీరికి అధికారం ప్రభు ఇచ్చేశారు. ఒకవేళ వారు రక్షింపబడకుండా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉంటే ప్రభు వాళ్ళు మొత్తడానికి కూడా అధికారం ఇచ్చాడు. అంటే దేవుడు వీరికి ఎలాంటి అధికారం ఇచ్చాడంటే శిక్షించడానికి కూడా అధికారం ఇచ్చాడు. అంటే దేవుడు వీరు అద్భుతాలు చేయడానికి అధికారం ఇచ్చాడు. ఒక మాట మీరు గమనించాలి. ఇక్కడ అద్భుతాలు అనే విషయాన్ని నేను గత వారం మీకు స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను. ఏంటంటే పాత నిబంధనలో మోషే, ఏలియాల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుడు ప్రవక్తలకి ఆ ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చాడు, అద్భుతాలు చేసే అధికారాన్ని. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు కావాలి. సంఘానికి వచ్చేసరికి సంఘ ప్రారంభంలో ఇశ్రాయేల్ సంఘం ఉంది కనుక ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది రక్షింపడ్డారు కనుక యూతులు వారి మధ్యలో కూడా అనేకమైన సూచక్రియలు పాలు చేశాడు, మరి పేతురు చేశాడు, ప్రతి శిష్యులు చేశారు. వాక్యం పూర్తయిన వెంటనే అద్భుత వరం అనేది ఆగిపోయింది, కానీ అద్భుతాలు చేయడం అనేది ఆగిపోలేదు. అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. అది కూడా ఇప్పుడు ఆయన చిత్తం అయితే జరిగిస్తాడు. ఆయన చిత్తం కాకపోతే జరిగించడు. కాబట్టి ఈ కాలంలో ఎవరి పాస్టర్లకు కానీ ఎవరికి కానీ మరి అద్భుతాలు చేసే అధికారం కానీ అద్భుతాలు చేసే వరం కానీ ఇవ్వలేదు దేవుడు. ఇది ఎప్పుడు ఇస్తున్నాడు దేవుడు? భవిష్యత్తులో ఇస్తున్నాడు. ఎప్పుడు? ఇశ్రాయేలు మధ్య సేవ చేయడానికి ఇద్దరు సాక్షులు వచ్చినప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఏ అధికారం? అద్భుతాలు చేసే అధికారం ఇచ్చాడు. మెరాకల్స్ విల్ పెర్ఫార్మ్. ఎలాంటి మెరాకల్స్? ఈరోజు ఎవరైనా మారుస్తున్నారా? నీళ్ళని, మరి సముద్రంలో నీళ్ళను రక్తంగా మారుస్తున్నారా? మార్చలేరు. వర్షం రాకుండా ఆపగలరా? వర్షం మరి రాకుండా ఆపలేరు. ఇవన్నీ జరగట్లేదే. కాకపోతే మనం ఒకవేళ మరి వర్షాలు ప్రభావం మాకు హానికరంగా ఉంటాయంటే దేవుని చిత్రం చేస్తాడు. కానీ ఒక వ్యక్తికి అధికారం ఉన్నట్లుగా బైబిల్ లెక్కలేదు. కానీ భవిష్యత్తులో ఇద్దరు సాక్షులు మాత్రమే అది ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత 7వ వచనం నుంచి ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాం. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించి దాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 7వ వచనము, వీరు తమ సాక్ష్యం పూర్తిగా చెప్పిన తర్వాత అగాధం నుంచి పైకి వచ్చే క్రూర మృగం వీరి మీదకి యుద్ధం చేసింది, వీరిని ఓడించి చంపేసిందంట. అంటే ఇద్దరు సాక్షులు 7వ వచనంలో ఏమయ్యారండి? మరణించారు. ఎప్పుడు మరణించారు? వీరు తమ సాక్ష్యము పూర్తిగా చెప్పిన తర్వాత. అంటే వీరి సువార్తను పూర్తిగా ప్రకటించిన తర్వాత. రెండో రాకడ కూడా ఎప్పుడు వస్తుంది? ప్రపంచమంతా దేవుని సువార్త వినాలి. దేవుని యొక్క గూర్చి సువార్త పూర్తయిన తర్వాత రెండో రాకడ వచ్చేస్తుంది. అంటే ఇంకా చాలా ప్రాంతాల్లో దేవుని సువార్త అందలే. ప్రపంచం మూలల ఆయన వాక్యం తెలియలే, నిజమైన సువార్త తెలియబడలేదు. ఇక్కడ కూడా వీరు సాక్ష్యం పూర్తయిన తర్వాత, అంటే దేవుని సువార్త, రాజ్య సువార్త ఇశ్రాయేలు ప్రజలకు లేకపోతే అన్యులకు చెప్పబడిన తర్వాత అగాధములో నుంచి, ఎక్కడి నుంచి వచ్చాడండి ఈ యొక్క క్రూర మృగం? అగాధం నుంచి వచ్చాడు. అగాధము నుంచి వచ్చాడు. అంటే ఈ యొక్క మృగము, క్రూర మృగము
అనేది ఎవరి గురించి సూచనగా ఉంది? ఈ క్రూర ముఖము ఎవరి గురించి సూచనగా ఉందంటే అంత్యక్రీస్తు, లేకపోతే క్రీస్తు విరోధి, ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్. ఈ యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు వాడు ఫోర్సెస్, అంత్యక్రీస్తు ఆ అనుచరులు వచ్చి ఏం చేస్తారంటే ఇద్దరు సాక్షులను చంపేస్తారు. మీరు అనొచ్చు 5వ 6వ వచనంలో వారికి అధికారం ఇచ్చాడు. ఎవరికి? ఇద్దరు సాక్షులకి. ఏమైనా వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తే చంపబడతారు, అంత అధికారం ప్రభు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రభు ఈ యొక్క అంత్యక్రీస్తుకి అధికారం ఇచ్చాడు చంపడానికి. ఇద్దరు సాక్షుల్ని చంపేస్తారు. చాలామంది సేవకుల్ని హింస పెడుతున్నారు ఈ అధికారులు, నాయకులు. ఎంతమంది హింస పెట్టినా అది దేవుడు మరి అనుమతించకపోతే ఎవరు దేవుని సేవకుల్ని చేయలేరు. కాబట్టి ఇక్కడ ఈ క్రూరముఖం అంత్యక్రీస్తు వీరి మీద యుద్ధం చేసి వీరిని ఓడించి చంపేసి వీధుల్లో పడేశారు. 8వ వచనం చూడండి. వీరి మృతదేహాలు ఆ మహానగరములో, మహానగరం అంటే ఏంటి? యెరూషలేములో అక్కడ పడేశారు. వీధుల్లో పడి ఉంటాయి. ఆ నగరానికి అలంకారంగా మరి సొదోమ అని, ఈజిప్ట్ అని పేరు. మరి ఇక్కడ వారి యొక్క దేహములు చంపేసి వీధుల్లో పడేశారు. ఎందుకంటే చనిపోయిన వారిని ఏం చేస్తారు? పాతి పెడతారు. కానీ వీళ్ళు ఎందుకు పాతి పెట్టలేదు తెలుసా? ప్రపంచమంతా వీళ్ళ శరీరాలు చూడాలి, వీరి మృతదేహాలు చూడాలి. ఎందుకంటే దేవుని సేవకులు చనిపోయారు, ప్రవక్తలు చనిపోయారు. దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పిన వారు. ఈ అంత్యక్రీస్తు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. అందరూ మరి టెలికాస్ట్ మరి ఎలా చూస్తారు ప్రపంచం అంతా ఆ రోజు. దాని తర్వాత మీకు వస్తాను నేను, దాని తర్వాత మీకు చెప్తాను. ఎందుకంటే వారి శవాలను ఎందుకు అలా పడేసాడంటే వాళ్ళని అవమానపరచడానికి. ఈరోజు కూడా దేవుని సేవకులు అవమానపరచడానికి అనేకమైన కార్యాలు జరిగిస్తున్నారు. దేవుని సేవకులను ఎప్పుడు అవమానపరచకూడదు, అవమానకరంగా మాట్లాడకూడదు. అది అంత్యక్రీస్తు చేయబోతున్న తప్పు. అవమానపరచడానికి అక్కడ వాడిని వీధుల్లో పడేశాడు. అది ఎంత భయంకరమైన పని జరిగించాడో చూడండి. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. పాత నిబంధనలో ఈ కార్యము శవాలను వీధుల్లో పడేయకూడదు, అది చాలా తప్పు. కానీ అంత్యక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలకి, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. అది చూడండి ఎక్కడ ఉందో. ద్వితీయోపదేశ కాండము చదవండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23లో ఉంది. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనంలో కనిపిస్తుంది మనకు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసినడలా అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడి దీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. చూసారా? కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ దినం పాతి పెట్టకుండా చంపేశారు. ఏం చేయాలి? పాతి పెట్టాలి కదా. కానీ అక్కడ రోడ్డు మీద పడేశారు, వీధుల్లో పడేశారు. అంటే అవమానపరచడానికి, అంటే దేవుని వ్యతిరేకంగా చేయడమే అంత్యక్రీస్తు యొక్క ఆలోచన. దాని తర్వాత మనం చూసాం ఆ మహాపట్టణంలో పడేశాడు. ఎందుకంటే మహాపట్టణం ఐగుప్తుతో పోల్చబడింది. మరి అట్లనే ఈ మహాపట్నం అనేది అక్కడ సొదోమతో కూడా పోల్చబడింది. ఎందుకంటే ఐగుప్తులు, సొదోమలు ఈ రెండిద్దరు పట్టణస్థులు కూడా దేవునికి వ్యతిరేకముగా వారు ఉన్నారు. అదేవిధంగా అంత్యక్రీస్తు కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్నాడు కనుక, యెరూషలేము పట్టణస్థులు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కనుక, ఇద్దరు సాక్షులను చంపేశారు కనుక అక్కడ సొదోమ ఐగుప్తులతో అక్కడ ఈ పట్టణం పోల్చబడినట్లుగా మనం దేవుని వాక్యంలో స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు
9వ వచనంకి వచ్చేసరికి ఆయా ప్రజలలో, వంశాలలో, భాషల వారిలో, జాతులలో కొందరు 3.5 రోజులు వీరిని మృతదేహాలు చూస్తూ వాటిని సమాధి చేయనివ్వలేదంట. 3.5 రోజులు ఏం చేస్తున్నారు? వీరిని సమాధి చేయనివ్వట్లేదు. ఎలా చూస్తారండి? ఆయా ప్రజలు, వంశాలు, అంటే ప్రపంచం అంతా చూస్తున్నారు. ఎలా చూస్తారు? ఎంటైర్ వరల్డ్ విల్ వాచ్ అన్డౌటెడ్లీ ఆన్ ద లేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ విజువల్ మీడియా నుంచే వారి దేహాలను చూస్తారు. అవమానం. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రపంచంలో జరగబోతున్నవన్నీ ఎక్కడ చూస్తున్నాం? టీవీలో కదా. ఆ కాలంలో, భవిష్యత్తులో మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది. ఈ 2 శవాలు పడి ఉండడం, 2 ప్రవక్తలు ఆ వీధుల్లో పడి అవమానపరచబడ్డం ప్రపంచమంతా చూపించడానికి అంత్యక్రీస్తు మీడియాను వాడుకుంటాడు, ప్రపంచానికి చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు మాటలు చెప్పారు, దేవునికి సాక్షులుగా ఉన్నారు, ప్రభువుకు సాక్షులుగా ఉండబట్టి వాళ్ళని చంపేశాడు. ఈ 2 ప్రవక్తల వలన భూనివాసులు వేదన పాలయ్యారు కనుక వీరి చావును బట్టి భూనివాసులు వీరి గురించి సంతోషముతో ఉప్పొంగుతూ సంబరపడుతూ ఉంటారు, ఒకరినొకరు బహుమతులు పంచుకుంటారు. చూసారా, దేవుని సేవకులు చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారండి? ప్రపంచమంతా రోజు టీవీలలో బహుమతులు పంచుకుంటూ, టీవీలు మొత్తం చూస్తారంట, మీడియా మొత్తం చూస్తుంది. ఇది ఏం చేసుకుంటారంట? వారు సంతోషముతో రిజాయిస్, మేక్ మెరీ, సెండ్ గిఫ్ట్స్. 3 విషయాలు. ఒకరినొకరు సంతోషించుకుంటారు. రెండోది, వారు మరి ఎంతో ఆనందభరితులు అవుతారు, సంతోషం ఉప్పొంగుతారంట, సంబరపడుతుంటారు, ఒక్కొక్కరు బహుమతులు పంచుకుంటారంట. ఎందుకు? దేవుని సేవకులు చనిపోవడం బట్టి, దేవుని యొక్క సాక్షులు 2 చనిపోవడం బట్టి, దేవుని కోసం సువార్త చెప్పి వారు చనిపోవడం బట్టి వారు ఆ విధంగా మరి ఆనందిస్తున్నారు. ఈ యొక్క పదము 11 సార్లు మనము మరి ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. కాబట్టి ఎవరు వీరు ఆనందిస్తున్నారు? అవిశ్వాసులే కదా. దేవుని యొక్క సేవకులకి బాలైనప్పుడు, దేవుని యొక్క సేవకులు చనిపోయినప్పుడు ఆనందపడతారు. అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది విల్ సెలబ్రేట్ 2 witnesses డెత్ యాజ్ హాలిడే అంట. ఆ రోజు వీళ్ళిద్దరు చనిపోవడం బట్టి, 2 సార్లు చనిపోవడం బట్టి మొత్తం ప్రపంచానికే హాలిడే, ఒక దేశానికి కాదండి, ప్రపంచం హాలిడే జరుపుకుంటుందంట. ఎందుకంటే వారు చనిపోయారు కనుక ఆనందభరితులు అవుతారంట, ఒకరినొకరు బహుమతులు పంచుకుంటారంట. అంత్యక్రీస్తు వాడి యొక్క అనుచరులు ఏ విధంగా ప్రపంచాన్ని 2 సాక్షులు శరీరాలు బాధి పెట్టబడినవ్వకుండా మరి వీధుల్లో పడేసి అవమానపరిచినట్లుగా చూస్తున్నాం. దేవుని సేవకులు ఎల్లప్పుడూ అవమానపరచబడినవారు. దేవుని సేవకులు కొన్నిసార్లు అవమానాలు వస్తాయి. దేవుని సేవకుల్ని అన్యాయంగా హింసిస్తారేమో, దేవుని సేవకుల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారేమో, దేవుని సేవకుల పట్ల లెక్కలేనితనం ఉండకపోవచ్చేమో, గౌరవం ఉండకపోవచ్చేమో. కానీ దేవుడు వారిని ఆ విధంగా ఉంచడు. ఏం జరిగింది చూడండి, నెక్స్ట్ 11వ వచనం. అయితే ఆ 3.5 రోజుల తర్వాత దేవుని నుంచి ఒక జీవ శ్వాస ఆ ప్రవక్తలకు వచ్చింది. వారు లేచి నిలబడ్డారు. వారు లేచి నిలబడిన వెంటనే ఇక్కడ పరలోకము నుంచి దేవుని యొక్క మరి ఆ జీవ శ్వాస వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇప్పుడు పరలోకం నుంచి జీవశ్వాస రావడం వాళ్ళని తిరిగి లేపేశాడు. రిసరెక్టెడ్ దెమ్, వాళ్ళని తిరిగి లేపేశాడు ఇక్కడ దేవుడు. అప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే, 2 సాక్షులు దేవుని సువార్త చెప్పినప్పుడు 2 సాక్షులు మొత్తం అయిన తర్వాత ఎంతమంది రక్షింపబడ్డారో మనకి ఇక్కడ లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఎవ్వరు రక్షింపబడలేదు. ఎందుకంటే అంత్యక్రీస్తు అనుచరులు చాలామంది చంపేయడమే కాకుండా
సమాధి చేయకుండా ఈ దేహాలను బయటపడేసి అవమానకరంగా చూస్తూ 3.5 రోజులు మీడియాలో చూస్తూ బహుమతులు పంచుకుంటూ సంతోషిస్తూ ఆనందభరితులవుతూ గెంతులేస్తూ అని చేశారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వీరు చెప్పిన సాక్షులుగా నిలబడిన చాలామంది ప్రభువుని అంగీకరించలేదు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు. ఏ అనుమానం అంటే, అవును కదా, ఇప్పుడు చనిపోయిన వారు చంపేశారు, అలాంటిది వాళ్ళు జీవశ్వాస దేవుని స్వరాన్ని, దేవుని యొక్క జీవశ్వాసను పొందుకొని మళ్ళీ తిరిగి లేచి దేవుని సువార్త చెప్తే రక్షింపడతారు కదా అనే ప్రశ్న ఉండొచ్చు. రక్షింపడలేదు. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ ధనవంతుడు మరి కాలుతున్నాడు, చచ్చిపోయి కాలుతున్నాడు. ఎక్కడ కాలుతున్నాడు అండి? నరకంలో కాలుతున్నాడు. ఇప్పుడు ధనవంతుడు అడుగుతున్నాడు ఒక మాట, సేవకుల్ని పంపించు, ప్రవక్తల్ని పంపించు నా కుటుంబం దగ్గరికి అని అంటుంటే ఏముంది వాక్యం చదవండి దయచేసి. 31వ వచనం 16:31. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని. ఎంత స్పష్టం చూసారండి. ఈరోజు చాలా మంది అద్భుతాలు అద్భుతాలు అద్భుతాల మీద పడతారు. ఏంటంటే అక్కడ వాక్యం ఉంది, మృతుల్లో నుండి ఒకడు లేచి చెప్పిన. దేవుని సువార్త వింటారా మనుషులు? వినరు. అందుకే దేవుడు ఆ 2 సాక్షుల్ని లేపినప్పటికీ కూడా వారికి సువార్త చెప్పమని మళ్ళీ చెప్పలే. ఎందుకంటే మృతుల్లో నుండి లేచిన వాడు కూడా చెప్పినా ఏం చేయరు మనుషులు? దేవుని వాక్యం నమ్మరు. అంటే అంత భయంకరమైన కఠినమైన లోకం ఈరోజు. మీరు అనుకుంటారు కదా, అద్భుతాలు చేస్తే, అద్భుతాలు జరిగితే మరి నా జీవితం మారిపోతుంది, అద్భుతాలు ఉంటే నేను దేవుని మందిరానికి వచ్చేస్తాను, అద్భుతాలు చేస్తే నేను దేవుని మందిరానికి వెళ్ళిపోతాను, ప్రభువుని అంగీకరించేస్తాను. లేదు, అద్భుతాలు బట్టి దేవునిలోకి వస్తే అది నిజమైన మారు మనసు కాదు. చాలామంది విశ్వాసులు కష్టంగా ఉన్నా నమ్ముకున్నారు ప్రభువుని, ఆకలితో ఉన్నప్పుడు కూడా నమ్ముకున్నారు, ఇంటిలో ఏమీ లేనప్పటికీ కూడా నమ్ముకున్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా నమ్ముకున్నారు. అది నిజమైన విశ్వాసం. మీరు చాలామంది సేవకులు తప్పుదారి పట్టిస్తున్నారు విశ్వాసం. దేవుడు అద్భుతాలు చేస్తే ఆయన చేయనివ్వండి, ఆయన చిత్త ప్రకారంగా చేస్తాడు. కానీ అంతకన్నా ముఖ్యమైన అద్భుతం ఏంటో తెలుసా? నీ జీవితం మారడం. ఆ ప్రభు మార్చాడు. ఈ 2 సాక్షులు కూడా దేవుని జీవ శ్వాస పొందుకొని వారు లేచి నిలబడ్డారు. 12వ వచనం చదవా. వారు చూచిన వారు అధికముగా హడలిపోయారు. ఎనిమిది సోదం శత్రులు వారిని చూశారు. చూసిన వెంటనే వారు హడలిపోయారు. అప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమని వచ్చిందండి? ఇక్కడికి పైకి రండి అని పెద్ద స్వరము తమతో అనడం ఆ ప్రవక్తలు విన్నారు. వారు విరోధులు చూస్తూ ఉండగానే, మేబీ ఇది కూడా మీడియాలో ఉంటుందేమో, ఇది కూడా టీవీలో చూస్తారేమో, వారందరూ ప్రపంచమంతా చూస్తారు, ప్రపంచ దేశాలని చూస్తారు. పరలోకం నుంచి గొప్ప స్వరం వచ్చింది, పైకి రండి అని స్వరం విన్నాడు యోహాను. ఆ పెద్ద స్వరం తమతో ప్రవక్తలతో అనడం ఆ ప్రవక్తలు విన్నారు. యోహాను కూడా వింటున్నాడు, చూస్తున్నాడు ఇదంతా. వారి విరోధులు చూస్తూ ఉండగానే వారు మేఘంలో పరలోకానికి పైకి వెళ్ళిపోయారు. అంటే ఆరోహణ అయిపోయారు. ఇది ఎంత మంచి ఒక అద్భుతమైన ఒక దృశ్యం చూసారా? ఎంత మంచి పిక్చర్ చూసారా? మనందరం ఒకనప్పుడు ఎలా ఒకలా చనిపోతాం, చనిపోయిన తర్వాత మనం సమాధి చేయబడతాం. కానీ మళ్ళీ మనం తిరిగి లేస్తాం. తిరిగి లేగడమే కాదండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చేద్దాం? పరలోకానికి ఎత్తబడతాం. అది నిరీక్షణ కాదా? విశ్వాసులు దీనికోసమే కదా సిద్ధపడాలి. ఈరోజు విశ్వాసులు దీనికోసమే కదా ప్రభు కోసం సిద్ధపడేది. ఆ రోజు 2 సాక్షులు శత్రువులంతా చూస్తున్నారు, ప్రపంచమంతా చూస్తున్నారు. మీడియా నుంచి వాళ్ళందరూ పరలోక 2 సాక్షులు పరలోకానికి ఎత్తబడ్డారు. ఎత్తబడిన తర్వాత
ఆ గడియలో ఏమొచ్చిందండి? భూకంపం కలిగింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుడు వారికి చూపిస్తున్నాడు, ఈ ప్రవక్తలు దేవుని సేవకులు అని ప్రపంచానికి రుజువు చేయడానికి, వాళ్ళు భయం పుట్టడానికి అక్కడ భయంకరమైన భూకంపం మనం చూసినట్లుగా చూస్తున్నాం. ఈ భూకంపం బట్టి అనేకమైన వారు చనిపోయారు. ఎవరు చనిపోయారు తెలుసండి? అంత్యక్రీస్తు యొక్క అనుచరులు, క్రీస్తు విరోధి యొక్క అనుచరులు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఏముందో. ఆ నగరంలో 10వ భాగము కుప్పకూలింది. ఆ భూకంపానికి 7,000 మంది చనిపోయారు. చూసారా? మిగిలిన వారు అంటే శేషం, మిగిలిన వారు అంటే నెక్స్ట్, ద రెస్ట్, ఇంగ్లీష్లో ద రెస్ట్ అని వాడబడింది. ఎవరు ఈ రెస్ట్? మిగిలిన వారు ఎంతో భయపడుతూ పరలోక దేవుడిని మహింపరిచారు. ఎవరు ఈ రెస్ట్? ఎవరై ఉండొచ్చు? ఈ యొక్క రెస్ట్ అనేవారు కొద్దిమంది, ఈ యొక్క ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఇంకా ఈ యొక్క అంత్యక్రీస్తుకు విరోధముగా నిలబడి, క్రీస్తుకు విరోధముగా నిలబడి దేవుని కోసం నిలబడిన వారు, అంత్యక్రీస్తుకు విరోధంగా నిలబడి దేవుని కోసం నిలబడిన వారు కొద్దిమంది వారు ఉన్నారు. వారు ఒకవేళ ఇంకా ప్రభు నమ్ముకోలేదేమో, అంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదేమో, ఇంకా రక్షింపడానికి సిద్ధపడుతున్నారేమో. దేవునికి హృదయాలు తెలుసు కదా. వారు యేసుక్రీస్తుని నమ్ముకోవడం మనం చూస్తున్నాం. అదే సమయంలో ఈ భూకంపం చూశారు కదా, వారు లెగడం చూశారు కదా, పునరుద్ధానం చూశారు కదా, అప్పుడు వీరు ప్రభుని నమ్ముకున్నారేమో అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. వారు ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కదా. ఎంతో భయపడుతూ పరలోక దేవుణ్ణి మహిమపరిచారంట. అంటే వారు ఏ జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ జ్యూస్, అంటే యూదులుగా మాత్రమే వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుణ్ణి మహింపరిచారు. అక్కడ యేసుక్రీస్తుని మహింపరచలేదు. అయినప్పటికీ ఆయన ప్రవచనం నెరవేర్చడానికి కొంతమంది యూదులు దేవుణ్ణి మహింపరచడం మనం చూస్తున్నాం. ఒకసారి లూకా సువార్త 17, 18, 19 చదవండి. 17వ అధ్యాయం 18, 19 వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 18, 19. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు, చూసారా? అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదు అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. అక్కడ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. అన్యుడు మాత్రం వచ్చాడు. మిగతా యూదులు ఏం చేయాలి? మహింపరచాలి కదా, మహింపరచలేదు. అదేవిధంగా వీరు కూడా ఆ కార్యాలు జరిగించడం బట్టి, ఆ భూకంపం రావడం బట్టి, దేవుని భక్తులు ఆ విధంగా పరలోకానికి ఎత్తపడడం బట్టి ఇప్పుడు దేవుడిని మహింపరచడం, దేవుని మహింపరచడం యూదులకు ఎంతో ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు వారు అదే అన్నాడు, నువ్వు ఒక్కడే వచ్చావు, మిగతా 9 వారు రాలేదు. అంటే దేవుని అది యూదులు దేవుని మహింపరచడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. దేవునికి మహిమ తేకపోతే అది భయంకరమైన పరిస్థితి పాత నిబంధనలో కానీ ఈవెన్ ఈ సమయంలో కూడా. ఎందుకంటే చాలామంది అంత్యక్రీస్తుని మహింపరిచారు, క్రీస్తు విరోధిని మహింపరిచారు, దేవుని మహింపరచలేదు. ఈరోజు విశ్వాసం మీరు దేవుని మహిమకరంగా జీవిస్తున్నారా? దేవునికి మహిమ తెచ్చేట్లు జీవిస్తున్నారా? మీ మాటలు కానీ, మీ చేష్టలు కానీ, మీ ఆలోచనలు కానీ దేవుని మహిమకరంగా ఉంటున్నారా? మీ దేహమును బట్టి, మీ శరీరమును బట్టి, మీ చేస్తున్న పనులు బట్టి దేవుని మహిమ తెస్తున్నారా? దేవుడు మీకు ఏమి ఇచ్చినా భవిష్యత్తులో డబ్బు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, ఇల్లు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, కానీ దేవుని మహిమకు రావాలి కదా, మీకు మహిమ తెచ్చుకోకూడదు కదా. ఒకవేళ ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు అది మీ మహిమకు తేకూడదు కదా, దేవునికి మహిమపరచాలి కదా. దాని తర్వాత మనం చూసినట్లయితే ఆ గడియలో 14వ వచనం దేవుడు మరి రెండో విపత్తు గతించింది.
ఇదిగో మూడో విపత్తు త్వరగా వస్తూ ఉన్నది అనే విషయాన్ని మనం మరి గమనిస్తున్నాం. ఇప్పుడు 6 బూర అయిపోయింది. 6 బూరకు 7వ బూరకు మధ్యలో వ్యవధి అని చెప్పాను మీకు. ఆ వ్యవధి పూర్తి అయిపోయింది. ఇప్పుడు భయంకరమైన ద 6th and 7th trumpets ఇప్పుడు ఇక్కడ చివరికి వచ్చేసాయి. దాని తర్వాత మనం చూస్తున్నాం ఇశ్రాయేలు ప్రజలు ఈ సమయంలో ఎంతోమంది రక్షింపబడి వారి జీవితాలు ప్రభువుకు అర్పిస్తారు. ఈ 6, 7 బూరల మధ్య దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే చాలామంది రక్షింపబడాలి. ఈరోజు కూడా ప్రపంచానికి దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. రక్షింపబడడానికి, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని వినియోగించుకుంటారా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మీకు తెలుసు కదా ప్రపంచం ఎలా ఉందో ఈరోజు. ఎంత భయంకరంగా ప్రభుత్వాలు తలలేలిపోతున్నాయి ఈ వైరస్ బట్టి. కానీ ప్రభు అవకాశం ఇస్తున్నాడు. విశ్వాసులు మీరు పరీక్షించుకోండి, ప్రభుని ఎంత ప్రేమిస్తున్నారు. ప్రభు కోసం జీవిస్తున్నారా? ప్రభు కోసం కార్యాలు చేపట్టడానికి ముందుకు వస్తున్నారా? పరీక్షించుకోండి ఒకసారి. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈరోజు చాలామంది ప్రభు నమ్ముకున్న వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడి గురించి తెలిసినప్పటికీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని నమ్ముకోండి. ప్రభు దగ్గర రండి, క్షమాపణ పొందుకోండి, పాప క్షమాపణ పొందండి, మారు మనసు పొందండి. అప్పుడు శాంతి సమాధానం ప్రభు మీకు ఇస్తారు కదా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి 10వ అధ్యాయము 11వ అధ్యాయం 14వ వచనం వరకు దేవుడు ఒక వ్యవధినిచ్చాడు. సువార్త చెప్పాడు. 2 సాక్షులను పంపించాడు. ఆ 2 సాక్షులు సువార్త చెప్పిన వెంటనే వారు చనిపోయారు, అవమానపరిచారు వారిని. ప్రపంచం అంతా చూసింది. కానీ దేవుడు ఆ సేవకుల్ని తన జీవ మరి ఆత్మతో శ్వాసతో వాళ్ళని లేపి పరలోకానికి పట్టుకెళ్ళిపోయాడు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు. మనం కూడా యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ విధంగానే ఎత్తపడతాం. మిగతా వారు భూకంపం వచ్చి నాశనం అయిపోయారు. కొద్దిమంది మాత్రమే మిగిలిన వారు ప్రభుని నమ్ముకుని దేవుణ్ణి మహింపరిచారు. చాలామంది ఇశ్రాయేలు ప్రజలు నమ్ముకున్నారు. వీరు మరి 1000 ఏళ్ల పరిపాలనలో వీళ్ళు ప్రవేశింపబడ్డారు. కాబట్టి వచ్చేవారు 7వ దూత మరి 7వ బూరను ఊదబోతున్నాడు. మహాశ్రమలు ఇంకా భయంకరమైపోతాయి. అది మనం వచ్చేవారం ధ్యానం చేసుకుందాం. దేవుడు దీవించును కాక. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడా స్తోత్రాలు. మీ వాక్యాన్ని మాకు అందజేశారు. 2 సాక్షులు ప్రభా నువ్వు తీసుకొచ్చావు. ఎందుకంటే దేవుని సువార్త చెప్పడానికి. ఈరోజు చాలామందికి దేవుని సువార్త అవసరం. అందుకే మమ్మల్ని సాక్షులుగా ఉంచారు. మేము నమ్మకంగా చేయటకు మమ్మల్ని బలపరచండి. విశ్వాసులందరినీ సాక్షులుగా ఉంచారు. మేము చేయటకు, మీ సేవ చేయటకు మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని క్షమించు ప్రభా. మేము సువార్త చేయాల్సిందిగా చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు. ప్రపంచానికి అవకాశం ఇస్తున్నాం ప్రభా. ప్రపంచానికి అవకాశం ఇస్తున్నాం. ప్రపంచానికి దేవుని సువార్త వినుటకు అవకాశం ఇస్తున్నాం. వీళ్ళందరినీ ప్రభా రక్షించు తండ్రి. ప్రభా సాతానుడు మోసం చేస్తున్నాడు. ఆ మోసంలో పడిపోకుండా సహాయం చేసి నడిపించండి. అవును ప్రభా, భవిష్యత్తులో క్రీస్తు విరోధి ప్రజల్ని, దేశాన్ని మోసం చేస్తున్నాడు. ప్రపంచాలని మోసం చేయబోతున్నాడు ప్రభా. మేము దానిలో, ఆ ట్రాప్లో, వాడి పన్నాగంలో పడిపోకుండా తండ్రి
మేము కాచుకుని భయభక్తులు కలిగి జీవించుటకు మాకు సహాయం చేసి నడిపించండి. సంఘాన్ని బలపరచండి. మేము తొందరలో మళ్ళీ కలుసుకుంటకు మాకు సహాయం చేసి నడిపించండి తండ్రి. కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో వాళ్ళందరినీ బాగు చేయండి. ఎవరైతే మరణించారో వారి కుటుంబాలను ఆదరించండి. నీవే కృప చూపించు ప్రభా, నువ్వే దయ చూపించు తండ్రి. మా పాపములు క్షమించు ప్రభా. నీకు వందనాలు. ఈ వాక్యంతో మా హృదయాలు బలపరుచుకున్నట్టుకు మాకు సాయం చేసిన వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.